రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు. ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుని పంపిస్తున్నావు? పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలా. జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని బీసీలను పంపించాడు, ఎస్సీని పంపించాడు. నువ్వు పంపించు. రేపు 2 ఖాళీ అవుతున్నాయి కదా, ఈ ఖాళీల్లో అదే సామాజిక వర్గాలను పంపించు. భారత రాజకీయ చరిత్రలో రాజ్యసభ పుట్టిన తర్వాత ఒక మత్స్యకారుడు రాజ్యసభలోకి అడుగుపెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో మాత్రమే అడుగుపెట్టాడు. నువ్వు పెట్టించు. ఇటువంటిదేమన్నా ఒకటి చేయి. ఎవడికి తెలీదు నీ రాజీనామాలు, నీ కొనుగోళ్లు, నీ అమ్మకాలు, ఈ తప్పు డ్రామాలు? ఏం కర్మ కాలిందని? 164 మంది ఎంతమంది ఉన్నారు కదా, ఏం కర్మ కాలింది? ఏం కావాలి? ఎందుకు ఈ తప్పుడు రాజకీయాలు? చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇప్పటికీ 3 మాసాలు గడిచిపోతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాని మీద ఏమాత్రం దృష్టి లేదు. కానీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లు, ఈ తప్పుడు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, దీని మీద మాత్రమే ప్రత్యేకమైన పరిపాలన మీద దృష్టి లేదు, హామీల మీద దృష్టి లేదు, ప్రజల బాగోగుల మీద దృష్టి లేదు. ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో లింగిలిటికమంట ఒక మంత్రి గారు అయిన దానికి కాని దానికి ఏదో ఒకటి వచ్చి వాగటం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆ సంవత్సరం లేదా 6 ఏళ్ల పసికందు దగ్గర నుంచి 5 పదుల ఆడ మనిషి వరకు కూడా వదలకుండా మాన ప్రాణాలను హరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాపాను పోవం. రాజకీయాలకు మాత్రం తగుదనమ్మా అని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని. అసలు ఉద్యోగం మానేసి, అసలు ఉద్యోగం ఏంటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. ఆ ఉద్యోగం లేదు. సమాచార శాఖ మంత్రిలాగా రోజు ప్రెస్ మీట్లు. జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు ఎట్టా నీవోడు? జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట. ఎట్టా? ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది? 2013లో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో, విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర. అందుకని మనోడా? ఎట్టా మనోడు? నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా. ఇదివరకులా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి. వాళ్ళ మంత్రిం కదా మనం. పులివెందుల ఎమ్మెల్యే మనోడు. ఈ చంద్రబాబు నాయుడు 2019 నుంచి 24 దాకా కుప్పం ఎమ్మెల్యే కాదేంటి? కుప్పం ఎమ్మెల్యేనేగా. మనం ఎవరం? 2019లో కొవ్వూరులో ఓడిపోయిన అభ్యర్థి కదా. కనీసం వాళ్ళ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్ట తయారయ్యారో చూస్తున్నాం. ప్రజల బాగోగులు లేవు. ప్రజల బాగోగులు ఎవడు పట్టించుకునేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజారుకి ఎక్కి ఇష్టం వచ్చిన మాట్లాడినటువంటి చాలామంది మంత్రులు, ఇవాళన్న మంత్రులు, వాళ్ళు క్విక్ యాక్ మంటారు. ఏంటంటే నేను నోరిప్పితే ఫ్యాక్టరీలు మూసేస్తారు. మరి అప్పుడన్నా మామూలుగా ఫ్యాక్టరీలు మన తెరుచుకుంటారేంటి? అప్పుడన్నా ఇవాళ వీళ్ళు ప్రజలకేమీ చేసేది లేదు, ఈ రాష్ట్రానికి చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలకు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవటం, అవి మేము చేస్తున్నామని చెప్పుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రం గురించి లేదు. కానీ ఈ తప్పుడు రాజకీయాలు, కొనుగోలు రాజకీయాలు
అవి కొని ఏం చేయాలి, ఎవడికి పంచాలి, ఎవరితో కొనిపించాలి, పెట్టుబడి ఎవరితో పెట్టించాలి, ఎట్టా సొమ్ము చేసుకోవాలి, ఎట్టా ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి, రాజ్యసభ సీట్లు పెంచుకుని ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి, అయ్యో పనులకి వీటికి తప్పితే ఏముంది?